ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో దీపం కోసం అయితే మా పెద్దమ్మ పంపించిన తామరొత్తులు. ఓన్లీ ఇవి నేను శుక్రవారమే యూజ్ చేస్తున్నా, రెగ్యులర్గా వాడట్లేదు. శుక్రవారం మాత్రం కంపల్సరీ తామరొత్తులనే యూజ్ చేస్తున్నా. హోమ్ మేడ్ కొన్నవి కావు, తను ఇంకా ప్రిపేర్ చేసి పంపించింది ఆ ఒత్తులు. లాస్ట్ వీక్ అయితే ఈ తామర ఒత్తులతో కమలం వత్తి చేసుకొని, అష్టదళ పద్మం వత్తి చేసుకొని నేను దీపం పెట్టుకున్నాను. ఈసారి అయితే నార్మల్గానే పెట్టేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి క్షీర దీపం కోసం. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి ఆవు పాలంటే చాలా ఇష్టము, అందుకు క్షీర దీపము. అమ్మవారికి అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను క్షీర దీపము. పువ్వొత్తి దాంట్లో పెట్టేసుకొని ఇలా పైన ఆయిల్ పోసేస్తే చాలాసేపు వెలుగుతుంది. అలాగే మనకి కింద ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం చూసుకోవాలి, అవి వత్తి అనేది కరెక్ట్ కూర్చునేటట్టుగా. శుక్రవారం నా పూజ అయితే సమాప్తం. ఇంకా హారతి ఇచ్చేస్తే అయిపోయినట్టే. నైవేద్యం వచ్చేసి జాంపండు. నేను కొంచెం సేమియా చేస్తా, కాస్త టైం పడుతుంది. ఈ క్షీరదీపం అయితే ఎర్లీగా పెట్టుకుంటే చాలా మంచిది. రోజు శుక్రవారం కదా, నేనైతే కొంచెం ఆవు పిడికలతో సాంబ్రాన్ని వేసుకుంటా, ధూపం వేస్తాను. ఇది తులసమ్మ దగ్గరికి దీపం. అంటే పూలతో కూడా అలంకరించుకోవచ్చు, మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితోనే. ఇలా క్షీరదీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో. ప్రతి శుక్రవారం పెట్టుకోవచ్చు, ఇంకా సాయంత్రం పెడితే చాలా మంచిది. నిత్య దీపారాజన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.